మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గొప్పదైన పుణ్యక్షేత్రం ఏంటంటే కర్నూలు జిల్లాలోని నంద్యాల దగ్గర మహానంది అనే పుణ్యక్షేత్రం. ఈ గుడి వెనకాల ఉన్న హిస్టరీ ఏంటంటే ఒక ఆవు అనేది రోజు ఒక పుట్ట దగ్గరకు వచ్చి పాలు అనేది వదులుతూ ఉంటుందన్నమాట. అయితే యజమాని ఇది రోజు ఎందుకు పాలు ఇవ్వట్లేదని ఒకరోజు గమనిస్తూ అది పుట్ట మీద వదలడం చూసి దూరం నుంచి కర్ర విసిరేస్తాడు. అది ఆవుకు తగిలి అది భయపడి పరిగెత్తి పుట్ట మీద కాలేస్తుంది అన్నమాట. అలా వేయడం వల్ల ఇక్కడ శివలింగం కూడా చిన్నగా హెచ్చు తగ్గులుగా ఉండడం మనం గమనిస్తాము. సో ఈ గుడి ఏర్పడడానికి ఒక ఆవు కారణమైంది కాబట్టి దీనికి మహానంది అని పేరు వచ్చింది. ఇక్కడ గుడికి అటు ఇటు 2 పుష్కరిణీలు ఉంటాయి. ఇక్కడ వాటర్ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి, ఎండిపోవడం అనేది జరగదు. అయితే ఈ వాటర్ చాలా ప్యూరిటీగా ఉంటాయి. మనం కాయిన్స్ వేసినా కానీ 5 అడుగుల లోతు నుంచి క్లారిటీగా కనిపిస్తుందని నమ్మకం. చాలామంది ఈ పుష్కరిణిలో స్నానాలు చేసి దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ క్లైమేట్ కానీ ఆ వ్యూ కానీ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానాలు చేస్తూ పిల్లలు ఎంతో ఆహ్లాదంగా ఆడుకుంటూ మనం గమనిస్తూ ఉంటాం. చుట్టూ చెట్లు, గ్రీనరీ, ఆ క్లైమేట్ చూడడానికి ఎంతో కనువిందుగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఇక్కడ ప్రసాదమైన పులిహోర చాలా చాలా నచ్చింది. సో ఏంటంటే మీరు కూడా అటువైపుగా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కానీ ఏపీకి దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా చాలా మంచి ప్లేస్. ఆ మహానంది దగ్గర ఇంకా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. జగజ్జీవని అమ్మవారని ఇంకా సో మెనీ టెంపుల్స్ ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఏదో విగ్రహం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దర్శనం కూడా మనకి వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఎక్కువ రష్ కూడా ఏమి ఉండదు. ఇక్కడ అన్నదానం దొరుకుతుంది, ఉండడానికి కూడా ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి.